ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతోమంది తండ్రి గడిచిపోయినటువంటి రాత్రిన అయ్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అయ్యా మీరు మాకు తోడై ఉండి మంచి నిద్ర మాకు దయచేసి అయా రక్షించి కాపాడి ఈ ఉదయకాలాన సజీవులుగా నిలబెట్టుకున్నారు. మాదేదో బలమని, శక్తిని, జ్ఞానం వల్లనే ఈరోజు సజీవంగా లేము నాయనా. కేవలం మీరు మాకు తోడై ఉండుట వలననే మేము సజీవులంగా ఉన్నాం ప్రభువా. ఆ విషయాన్ని గుర్తెరిగి హృదయంలో భద్రపరుచుకుని మీకు లోబడి ఈరోజు జీవించుటకు కృప దయచేయండి. ఎస్ లార్డ్, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనము ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. ఎవరైతే మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యాన్ని అవలంబిస్తారో, అంగీకరిస్తారో వారి మార్గము జీవ మార్గంగా ఉంటుంది. ఆ మార్గంలో మరణము ఏమాత్రము ఉండదు. క్షేమముగా వారు సాగగలుగుతారు నాయన. అయా అదే రీతిన గద్దింపునకు లోబడక, వాక్యానికి లోబడక, పెద్దల మాటలకు లోబడక ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు త్రోవ తప్పిపోతారు నాయన. జీవ మార్గం నుంచి మరణ మార్గంలోకి వారు ప్రయాణిస్తూ అయా చివరికి సమస్యలు ఎదుర్కొంటారు. గనుక ఎవరు కూడా త్రోవ తప్పిపోకుండా మీ వాక్యానికి ఈరోజు లోబడి వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరూ కలిగి ఉండే కృప దయచేయండి. ఈ ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు నమ్మకంతో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా. వారి తలంపులు, వారి ఆశలు, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు అన్నీ మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తంలో వాటన్నిటినీ వారి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ప్రయాణిస్తున్న మార్గాలను మీ చెంతకు చేరుస్తున్నామయ్యా. మా వాహనాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా మేము వెళుతున్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించగలిగిన కృప దయచేయండి. మార్గమందు ఏ సమస్యలు రాకుండా సహాయం అనుగ్రహించండి. అపాయం, ప్రమాదం ఏది దరికి చేరకుండా మీ రెక్కల చాటున భద్రపరచండి. అదే రీతిన పనులను కూడా దీవించండి అయ్యా. చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిలో వారికి తండ్రి బహు ఆశీర్వాదాలు కుమ్మరించండి. కావలసినటువంటి యథార్థతను, నమ్మకత్వమును, అయా విశ్వాసమును, బలమును, సామర్థ్యమును మీరే దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా అయా తలగానే గాని తోకగా ఉండకుండా ఆశీర్వదించండి ప్రభువా. అయా ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృప అయితే మరలా పునఃప్రారంభించబడుటకు కృప దయచేయండి. నూతనమైన కార్యముల విషయంలో కూడా సహాయం దయచేసి అయా ఆశీర్వదించండి. ప్రభువ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిట్లో కూడా వారికి అనుకూలంగా పరిస్థితులు మార్చండి ప్రభువ. ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. అయినా మీరే వారికి తోడై ఉండండి. జ్ఞానం, వివేచన, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువ. ప్రాముఖ్యంగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న ఏ బిడ్డ పైన ఏ దుష్టుడు కన్ను పడకుండా ఈరోజంతా భద్రపరచండి నాయన. అయా ఈ రోజున సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎవరు ఎటువంటి లేమి, లోటు, సమస్యలు, బలహీనతలు, కృంగుదలను ఈరోజు చూడకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవితంలోనూ వారిని తండ్రి కాపాడండి.
అయ్యా, ఈ రోజున మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు మార్చండి. ప్రభువా, మీరు ఇచ్చిన సమయము సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి. అపవాది మాయలో పడిపోకుండా ఈ లోకములోని అయ్యా వాటి వైపు మేము చూస్తూ అట్రాక్ట్ అయిపోకుండా, పాపులతో సహవాసము చేయకుండా మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అయా జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అయా దీవించండి. ప్రభువా, మేము ఈరోజు నోరు తెరిచి ఒక్కరికైనా సువార్త చెప్పి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.